ఎందుకన్నా పదే పదే మా కూతురు అడతారు? ఆ పిల్ల చదువుకోవాలంటుంటేను అయినా ఏముందని ఏమంటారు మీ కొడుక్కి? సొంత మరదలే కదని ఆశపడ్డాడమ్మా, అందుకే అడిగాను. దయచేసి మా ఇంటికి రావద్దు. ఏమ్మా ఎలా ఉన్నారు? ఎన్నిసార్లు చెప్పాలో మళ్ళీ వచ్చాడు. పాప వీళ్ళ కొడుకు పిచ్చోడు అయిపోయి ఉంటాడు. పోనీ అప్పేమన్నా కావాలా? అది కాదులేమ్మా, మా వాడికి పెళ్లి కుదిరింది, ఒక మాట చెప్తామని వచ్చాను. పిల్లాడికి జాబే లేదుగా, ఎవరిచ్చారు? జాబ్ రాలేదనే ఒక బిజినెస్ పెట్టుకున్నాడమ్మా, అదేమో బ్రహ్మాండంగా నడుస్తుంది. ఒక ఇల్లు కూడా కొన్నాం ఈ మధ్య. అవునా? వాడికి నచ్చిన కారు కూడా కొనుక్కున్నాడు. ఈ నెలలోనే పెళ్లి కూడా కుదిరింది, మీరు తప్పకుండా రండమ్మా. పోనీలే, మాకు చెప్తే చెప్పారులే గానీ ఎవరికి చెప్పకండి. పైకి బాగానే ఉంటారు, లోపల లోపలే కాలిపోతారు జనాలు. అవునన్నా, మొన్నటి వరకు ఉండే కష్టాలన్నీ మీ ఇంట్లోనే ఉండేటివి, ఇప్పుడేంటన్నా ఉన్నట్టుండి ఇలా మారిపోయారు? భగవంతుడు ప్రతిదీ చూస్తుంటాడు కదమ్మా, ఆయనే దారి చూపించాడు మాకు. మేము కష్టాలు పడుతున్న టైంలో మహానుభావుడు గురువు గారు గణపతి రాజు గారి గురించి తెలిసింది. ఆయన దగ్గర ఒకసారి జాతకం చూపించామమ్మా. మా సమస్యల తగ్గట్లు తమలపాకులు అంచనా వేసి మాకు సరైన పరిష్కారం చూపించాడు ఆయన. ఆయన ఎంతో అనుభవం ఉన్న గురువు గారమ్మా, ఎటువంటి మోసం లేకుండా జాతకం చెప్పాడు మాకు. మరి ఎలా కలవాలా గురువు గారిని? ఏం లేదమ్మా, ఇదిగో ఇక్కడ కనిపించే నంబర్కి ఒకసారి డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడండి. మన సమస్య ఏదైనా సరే, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు, నరదిష్టి, ఎటువంటి సమస్యలున్నా సరే కేవలం 9 రోజుల్లోనే సరైన పరిష్కారం చూపిస్తాడు ఆయన.